హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియోలో ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, మేనేజ్మెంట్ కోటా కాన్వర్ కోటా రెండు ఒకటేనా లేదా డిఫరెంట్ అయితే ఎలా జరుగుతుంది అనేది ఒక ఫ్లో చార్ట్లో సింపుల్గా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ ఆ ఫ్లో చార్ట్ మీరు చూడగానే మీకు అంత క్లారిటీగా వచ్చేస్తుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకు వెబ్సైట్ ఉంది అండ్ మన దగ్గర మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. వన్స్ మనకు రిజల్ట్ రాగానే ఇవి రెండు అనేవి మేము స్టార్ట్ చేస్తాం అనమాట. సో అంతవరకు మీరు ఏం చేస్తారంటే మా వాట్సాప్ ఛానల్స్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అక్కడ మీకు మా మెంటర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్, న్యూస్ అండ్ మీ కట్ ఆఫ్ రిలేటెడ్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి. సో చూస్తున్నారు కదా, మనకి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఆంధ్రాలో సపరేట్ ఉంటుందన్నమాట. లైక్ దేనికంటే కానునార్ కోటాకు ఒకటి, మేనేజ్మెంట్ కోటాకు ఒకటి. సో రెండు జరుగుతాయి. ఈ రెండింటికి రిజిస్ట్రేషన్స్ సపరేట్గా ఉంటాయి. ఫస్ట్ మనకి కానునార్ కోటాకి రిలీజ్ చేస్తాడు, దాని తర్వాత మేనేజ్మెంట్ కోటాకి రిలీజ్ చేస్తాడు అనమాట. సపరేట్ ప్రాసెస్ ఉంటుంది. రౌండ్ వైజ్ రూల్స్ ఉంటాయి. లైక్ సీట్ వస్తే జాయిన్ అవ్వాలా, అవ్వకూడదా, అవ్వకపోతే ఏంటి, నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబులా కాదా, ఫ్రీ ఎగ్జిట్ అవ్వాలంటే ఎలా, ఇవన్నీ రౌండ్ వైజ్ రూల్స్ ఉంటాయి. అప్కమింగ్ వీడియోస్లో మాట్లాడతాను. సో ఈ వీడియోలో నేనేం మాట్లాడతానంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఓన్లీ రిలేటెడ్ టు కానునార్ కోటా. అసలు కానునార్ కోటాలో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, స్టెప్స్ ఏంటి, స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సపరేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుందా లేదా ఇందులోనే ఉంటుందా ఏంటి అనేది ఇవాళ తెలుసుకుందాం. ఫస్ట్ నేను కానునార్ కోటాకి చెప్తాను అనమాట. నెక్స్ట్ వీడియోలో మేనేజ్మెంట్ కోటా. ఫస్ట్ చూసుకుంటే మీకు నీట్ డిస్ప్లే లిస్ట్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది రిజల్ట్ వచ్చాక ఎన్ఎంసీ నుంచి. దాని తర్వాత మన స్టేట్లో కాన్వెనర్ కోటాకి నోటిఫికేషన్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది అనమాట. సో కాన్వెనర్ కోటా నోటిఫికేషన్, దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఫ్రీ గవర్నమెంట్ సీట్స్ వీటికి ఎవరైతే కావాలనుకుంటున్నారని చెప్పి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారనమాట. దీని తర్వాత మేనేజ్మెంట్ కోటాకి రిలీజ్ చేస్తారు, అది సపరేట్, ఓకేనా. అండ్ ఎక్కడ రిలీజ్ చేస్తారు అంటే ఎన్టీఆర్ యూహెచ్ఎస్ హెల్త్ యూనివర్సిటీ, ఈ లింక్లో అనమాట. అక్కడి నుంచే మీరు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే చేసుకోండి. నెక్స్ట్ వచ్చే మెయిన్ డౌట్ అండి, ఈ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది ఎంబీబీఎస్కి, బీడీఎస్కి, ఆయుష్కి సేమా లేదంటే డిఫరెంటా ఏంటి అని అడుగుతారు. మళ్ళీ స్పెషల్ కోటా వాళ్ళకి కూడా సపరేట్ రిజిస్ట్రేషన్ అని అడుగుతారు. ఏముండదండి. సో ఇక్కడ ఓన్లీ ఫ్రీ గవర్నమెంట్ కోటాలో, కాన్వర్ కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్కి మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ అనమాట. ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేస్తే ఎంబీబీఎస్, బీడీఎస్కి సరిపోతుంది. మీరు బీడీఎస్కి సపరేట్ రిజిస్ట్రేషన్ ఏమి ఉండదు. ఒకటే రిజిస్ట్రేషన్ ఎంబీబీఎస్కి, బీడీఎస్కి, గవర్నమెంట్ కోటా ఫ్రీ సీట్స్ కోసము. బట్ ఆయుష్కి అనేది డిఫరెంట్ అనమాట. ఆయుష్కి సపరేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. అది ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎండ్ అయిన తర్వాత దాన్ని సపరేట్గా రిలీజ్ చేస్తాడు. దాని అసలు టాపికే కాదు, ఓకేనా. దాన్ని సపరేట్గా ఉంటుంది. ఈ ప్రాసెస్ ఏదైతే కాన్వర్ కోటా, మేనేజ్మెంట్ కోటా ఉందో ఈ రెండు అయిపోయిన తర్వాత ఆయుష్కి అయితే రిలీజ్ చేస్తాడు. అయితే ఇక్కడ మీకు వచ్చే డౌట్, స్పెషల్ కోటాకి ఎలా చేస్తారు బ్రో అని అడగచ్చు. స్పెషల్ కోటా కూడా ఇందులోనే. ఇప్పుడు నాకు ఒక ఆర్మీ క్యాప్ ఉందనుకుంటే నేను కూడా సేమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నేను ఎంబీబీఎస్కి చేసుకుంటే ఇదే రిజిస్ట్రేషన్. బట్ మీకేంటంటే మధ్యలో డాక్యుమెంట్స్ అడుగుతారు స్పెషల్ కేటగిరీకి. ఇప్పుడు క్యాప్ కోటా అనుకోండి, క్యాప్ కోటా డాక్యుమెంట్స్ అడుగుతారు. స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్ అడుగుతారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ అయితే స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ అయితే ఎన్సీసీ. ఇలా మీకు ఏం చేస్తారంటే మీ యొక్క స్పెషల్ కేటగిరీకి ఏదైతే మీ రెస్పెక్టివ్ స్పెషల్ కేటగిరీ ఉంటుందో దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటారు. మీకు అప్లోడ్ చేసిన తర్వాత వెరిఫికేషన్ చేసి ఎలిజిబిలిటీ లిస్ట్ అండ్ ప్రయారిటీ ఉంటే ప్రయారిటీ కమ్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అవి కూడా ఇందులోనే సపరేట్గా రిలీజ్ చేస్తారనమాట. సో మీకు అది క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఇది నార్మల్గా చూడండి. సో రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేస్తారనమాట ఆ ప్రాసెస్లోనే. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది, ఆన్లైన్లోనే జరుగుతుంది, ఏ ఆఫ్లైన్ అనేది ఉండదన్నమాట. బట్ స్పెషల్ కోటాలో కొన్నిటికి ఆఫ్లైన్ ఉంటుంది, లైక్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ, పీడబ్ల్యూడీ కానీ కొన్నిటికి ఆఫ్లైన్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ అండి, వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎలిజిబిలిటీ లిస్ట్ ఒకటి, నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఒకటి వస్తుంది. దేని ప్రకారంగా అంటే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రకారంగా, ఓకేనా. ఈ డాక్యుమెంట్స్లో నార్మల్గా అడుగుతారండి, స్పెషల్ కోటాకి సపరేట్గా అడుగుతారు. నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు నాది క్యాప్ కోటా అనుకుంటే క్యాప్ కోటా వాళ్ళు డాక్యుమెంట్స్ ఫిల్ చేయండి అని చెప్పేసి స్పెషల్ నోటిఫికేషన్ అనేది ఒకటి వస్తుంది ఈ ప్రాసెస్లోనే. అప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళి క్యాప్ కోటా డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలన్నమాట, ఓకేనా. అదొకటి గుర్తుపెట్టుకోండి అందరూ, ఎవరైతే స్పెషల్ కోటా రిలేటెడ్ ఉన్నారో వాళ్ళు. చూసుకుంటే ఇక్కడ ఎవరైతే నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తుందో వీళ్ళకి రిమార్క్స్తో సహా ఇస్తారనమాట. లైక్ నా క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా ఇష్యూ ఉంటే, ఓకే మీది క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ ఉంది, సో ఇది మీ ఇష్యూ అని చెప్పేసి నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో నా లిస్ట్ ఇస్తారు. సో ఇప్పుడు నేనేం చేయాలి బ్రో, నాకు ఇంకా అసలు ఎలిజిబుల్ అవ్వదంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. మీకు కొంచెం టైం ఇస్తారనమాట. ఆ నోటిఫికేషన్ వస్తుంది రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ అని. ఎవరైతే నాట్ ఎలిజిబుల్ ఉన్నారో మీకు ఒక టైం పీరియడ్లో మళ్ళీ రీఅప్లోడ్ చేసుకోమని చెప్పి వెంటనే ఇస్తాడు నోటిఫికేషన్. ఆలోగా మీరు అది సెర్చ్ చూసుకొని మళ్ళీ డాక్యుమెంట్స్ అన్నింటినీ రీఅప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఈ రెండింటి మీద బేస్ చేసుకొని ఒక ఎలిజిబిలిటీ మెరిట్ లిస్ట్ అనేది ఒకటి రిలీజ్ చేస్తాడనమాట, ఓకేనా. ఇదంతా కామన్ అండి. స్పెషల్ కోటా ఉన్నా, నార్మల్ కోటా ఉన్నా మీకు ఇదంతా కామనే.
బట్ ఇప్పుడు స్పెషల్ కోటాకి ఏంటనేది ఇప్పుడు క్లియర్‌గా మాట్లాడదాం. ఇప్పుడేంటంటే మీన్‌వెల్ ఈ జరుగుతుంటది గదా! ఆ జరిగే టైంలో క్యాప్ కోటాకి, స్కౌట్స్ అండ్ గైడ్స్‌కి సెపరేట్‌గా ఇస్తాడు. లైక్ ఎలా అంటే ఇది క్యాప్ కోటా రిలేటెడ్ వాళ్ళు డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి. స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళు డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి. పీడబ్ల్యూడీ వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి. ఈ టైంలో ఫిజికల్ వెరిఫికేషన్‌కి రండి. అలా ఇలా వచ్చేసి ఆ డాక్యుమెంట్ మీరు పెడతారు గదా! పెట్టిన తర్వాత వెరిఫికేషన్ అవుద్ది గదా! వెరిఫికేషన్ అయ్యాక సెపరేట్‌గా ఒక ప్రయారిటీ కమ్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఇస్తాడు. ఇప్పుడు క్యాప్ కోటా చూసుకుంటే నేను డాక్యుమెంట్స్ పెట్టాను. క్యాప్ కోటా రిలేటెడ్ కొన్ని ఉంటాయి. పెట్టాను. ఓకే. వెరిఫికేషన్ అయిపోయింది. క్యాప్ కోటాకి సెపరేట్ మెరిట్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేస్తారు. ఓకేనా? విత్ ప్రయారిటీ. క్యాప్ కోటాలో ప్రయారిటీ వైస్‌గా ఇస్తారు కాబట్టి విత్ ప్రయారిటీ నాకొక మెరిట్ లిస్ట్ అనేది వస్తుందనమాట. ఆ మెరిట్ లిస్ట్ ఎక్కడొస్తుందంటే అక్కడే నార్మల్‌గా జనరేట్ చేస్తారు. ఓకేనా? అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌కి కూడా అంతే. పీడబ్ల్యూడీకి కూడా అంతే. ఎలిజిబిలిటీ లిస్ట్ లేదా ప్రయారిటీ లిస్ట్ వాళ్ళనేది రిలీజ్ చేస్తారనమాట. సో, ఇదంతా ఇన్ బిట్వీనే జరుగుతుంది. మీకేం సెపరేట్ కౌన్సెలింగ్ ఏమి ఉండదు. ఫస్ట్ ఈ ప్రాసెస్ అవుతూ ఉంటది. ఆ మధ్యలో జస్ట్ నోటిఫికేషన్ ఇస్తాడు. కాన్వేరా కోటా వాళ్ళు డాక్యుమెంట్స్ పెట్టండి. వీళ్ళు డాక్యుమెంట్స్ పెట్టండి అని మీకు సెపరేట్‌గా మెరిట్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేస్తారనమాట. సో, అంతే. సో, ఇన్ని సార్లు ఎందుకు చెప్తానంటే మీకు అర్థమవుద్దేమో అని చెప్తున్నాను ఇంకా క్లియర్‌గా. సో, ఇదండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను క్లియర్‌గా మెన్షన్ చేశాము. నెక్స్ట్ చూసుకుంటే సేమ్ ఇంతే. ఇక్కడ కూడా అంతే. నాట్ ఎలిజిబుల్ లిస్ట్, ఎలిజిబిలిటీ లిస్ట్ ఇస్తాడు. ఒకవేళ మీరు నాట్ ఎలిజిబుల్ అనుకోండి, మీరు అప్లోడ్ చేసుకోవడానికి మళ్ళీ సర్టెన్ టైమ్ ఇచ్చి మళ్ళీ అప్లోడ్ చేయమంటాడు. మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఒక మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారనమాట. అదొకసారి చెక్ చేసుకోండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే కొందరికి ఆన్లైన్ ఉంటుంది, కొన్నిటికి ఆఫ్లైన్ ఉంటుంది. ఈ ఇయర్ ఎలా ఉంటుందో మనం రిజల్ట్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు మన ఏదైతే హెల్త్ యూనివర్సిటీ బోర్డు ఉందో దాని ప్రకారం మనం చెప్పగలము. యాజ్ ఆఫ్ లాస్ట్ ఇయర్ అయితే పీడబ్ల్యూడీకి స్కౌట్స్ అండ్ గైడ్స్‌కి ఉంది. సో, అదొకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, స్పెషల్ కోటా వాళ్ళకి సెపరేట్‌గా ఇస్తాడు దాని రిలేటెడ్. అదీ కాకుండా మనకి ఓవరాల్ ఫైనల్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఒకటి వస్తుందనమాట. అందరు స్టూడెంట్స్ ఉంటారు. స్పెషల్ కోటా అయినా కానీ, స్పెషల్ కోటా కాకపోయినా ఓవరాల్ ఆంధ్ర నుంచి రాసిన వాళ్ళందరి మీద ఒక మెరిట్ లిస్ట్ వస్తది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఒకటి వస్తదనమాట. అందులో స్పెషల్ కోటా వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఈ మెరిట్ లిస్ట్‌లో వస్తూనే ఆ స్పెషల్ కోటా రిజర్వేషన్ కూడా వీళ్ళకి యాడ్ అవుద్దనమాట. ఆ మెరిట్ లిస్ట్, ఆ ప్రయారిటీ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాని బేస్ మీద యాడ్ అవుతదనమాట. ఓకేనా? చూడొచ్చండి వెబ్ ఆప్షన్స్. అసలు వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి? ఇది దేనికి అసలు వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి అని అంటే మీరు ఇప్పుడు కాలేజ్ పెట్టుకుంటారు కదా! ఇప్పుడు ఎంబీబీఎస్‌కి మీకు పెట్టుకుంటున్నారనుకోండి. ఎంబీబీఎస్ కాలేజీలు పెట్టుకోవాలి. బీడీఎస్ అయితే బీడీఎస్‌లు. సో, అలా ఈ కాలేజ్ పెట్టుకునే దాన్నే మనం వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్స్ అని అంటామనమాట. ఈ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ దేనికి చేసాము ఇక్కడ? ఇక్కడ దేనికి చేసాము? ఎంబీబీఎస్, బీడీఎస్‌కి చేసాం కదా! ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ కూడా 2 టైప్స్‌గా ఉంటాయి. ఫస్ట్ ఎంబీబీఎస్‌కి రిలీజ్ చేస్తాడు వెబ్ ఆప్షన్స్. దాని తర్వాత బీడీఎస్‌కి రిలీజ్ చేస్తారు. అంటే ఫస్ట్ వచ్చే వెబ్ ఆప్షన్స్ ఏమో ఎంబీబీఎస్‌కి ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి మీరు? ఎంబీబీఎస్ పెట్టుకునే వాళ్ళందరూ ఎంబీబీఎస్ కాలేజ్‌లో మాత్రమే పెట్టుకుంటారు. దాని తర్వాత లేదా దానికి ఈ ఎంబీబీఎస్ అలాట్‌మెంట్స్ జరుగుతున్న టైంలో బీడీఎస్‌కి సెపరేట్‌గా వెబ్ ఆప్షన్స్ ఇస్తాడు. ఓకే. ఇప్పుడు బీడీఎస్ పెట్టుకున్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పెట్టుకోండి అని దానికి ఒక నోటిఫికేషన్ సెపరేట్‌గా ఉంటుంది. సో, ఇక్కడ ఏంటి వెబ్ ఆప్షన్స్ కూడా సెపరేట్ ఉంటుంది. ఫస్ట్ వన్ ఎంబీబీఎస్ వాళ్ళకి, సెకండ్ బీడీఎస్ వాళ్ళకి. ఓకేనా అండి? మీరు చూసుకుంటే వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ అనమాట. సో, వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ ఏంటి అంటే ఇప్పుడు మనం కాలేజ్‌లో ఫస్ట్ రౌండ్‌కి పెట్టుకుంటాం. ఒక ఆర్డర్ పెట్టాను. సెకండ్ రౌండ్‌కి మొత్తం మార్చేస్తాను లేదా కొన్ని కాలేజ్ తీసేస్తాను. నాకు కట్ ఆఫ్ అర్థమవుతుందని చెప్పేసి మళ్ళా మార్చుకుంటాం. సో, అలా ఉండదు. ఫస్టే మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎంబీబీఎస్ అయితే ఎంబీబీఎస్, బీడీఎస్ అయితే బీడీఎస్ ఆ ఫస్ట్ మీరు పెట్టే కాలేజ్‌లు ఏవైతే ఉంటాయో ఫస్ట్ రౌండ్‌కి అవే ఫిక్స్డ్ అనమాట. ఇంక మీరు మళ్ళీ మార్చలేరు. దాన్నే మనం వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ అంటాం. ఒక్కసారే పెడతాము. సో, ఆచితూచి మీరు దగ్గరగా చూసుకొని అన్నీ క్లియర్‌గా రివ్యూస్ అవన్నీ చెక్ చేసుకొని మీరు పెట్టుకోవాలనమాట. అదొకసారి చెక్ చేసుకోండి. యాజ్ ఆఫ్ లాస్ట్ ఇయర్ వన్ టైమే. బట్ ఈ ఇయర్ ఎలా ఉంటుందో మనకు వచ్చిన తర్వాత నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇదండి ఓవరాల్ వెబ్ ఆప్షన్స్ గురించి. సో, మనకు చూసుకోవచ్చు ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో, మనం చాయిస్ ఫిల్లింగ్ చేస్తాము. నథింగ్ బట్ కాలేజీలు పెట్టుకుంటాం. ఇదే క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఫస్ట్ ఎంబీబీఎస్‌కి రిలీజ్ చేస్తారు కాబట్టి ఎంబీబీఎస్ కాలేజీలు పెట్టుకుంటాము. అయిపోయిద్ది. ఈ ఎంబీబీఎస్ అలాట్‌మెంట్స్ జరుగుతాయి. కాలేజ్ పెట్టుకున్న తర్వాత రిజల్ట్ వచ్చి అలాట్‌మెంట్స్ జరిగే టైంలో ప్యారలల్‌గా బీడీఎస్‌కి వెబ్ ఆప్షన్స్ రిలీజ్ చేస్తాడు. లేదా లాస్ట్‌లోనే రిలీజ్ చేస్తాడండి. నోట్ చేసుకోండి. బానే ఉంది. మనం ఫస్ట్ ఫేజ్‌కి పెట్టుకున్నాము. మనకి అలాట్‌మెంట్స్ కూడా వచ్చేసాయి. నాకు ఒక దగ్గర సీట్ వచ్చింది. నేను ఇప్పుడు జాయిన్ అవ్వాలా లేదా? లేదా నాకు రాలేదు. ఏంటనేది ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఫేజ్ అలాట్‌మెంట్స్ వచ్చాయి మనకి. ఓకేనా? మీకు ఒక 4 డేస్ డెడ్‌లైన్ ఇస్తాడనమాట. కాలేజ్‌కెళ్ళి రిపోర్ట్ చేయాలి ఈ టైంలో మీ డాక్యుమెంట్స్ సహా అనేసి. ఫస్ట్ చూడండి మీకు సీట్ వచ్చింది. మీరు పక్కా వెళ్లి కాలేజ్‌కైతే రిపోర్ట్ చేయాలండి. వితిన్ డెడ్‌లైన్ టైంలో మీరు పక్కా వెళ్లి కాలేజ్‌కైతే రిపోర్ట్ అయితే మ్యాండేటరీగా చేయాలి. చేయకపోతే మీకు ఆ ఇయర్ ఇంక సీట్ రాదు. హోప్స్ వదిలేసుకొని ఇంట్లో ఉండడమే. యూ ఆర్ ఔట్ ఆఫ్ కౌన్సెలింగ్. ఓకేనా? మీకు సీట్ వస్తే పక్కా వెళ్ళి రిపోర్ట్ అవ్వాలి వితిన్ డెడ్‌లైన్. ఇక్కడ చూసుకోవచ్చు. మీరు గనుక రిపోర్ట్ అవ్వకపోతే మొత్తం క్యాన్సిల్. ఈ ఇయర్ మీకు సీట్స్ రావు. ఇది ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి.
బానే ఉంది. నేనిప్పుడు రిపోర్ట్ చేశాను. బట్ నేను అప్‌గ్రేడ్ జేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఏంటి అంటే చేసుకోవచ్చు మీరు. ఎందుకంటే ఇందులో ఉండేది ఆటో అప్‌గ్రేడేషన్. మీరు చేసానికి ఏముండదు. మీరెళ్లి ఇప్పుడు కాలేజ్‌లో రిపోర్ట్ చేస్తారు. మీకు ఒకవేళ అప్‌గ్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటే ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తది. అంతేకాని మీరు సెపరేట్‌గా మనం అప్‌గ్రేడేషన్‌కి నోటిఫికేషన్ ఇవ్వాలనేది ఏం లేదు. మీకు ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్ అవుద్దనమాట మన ఆంధ్ర కామనర్ కోటాలో. దానికి ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకేనా? ఇదొకటి. ఇన్ కేస్ మీకు సీట్ రాలేదు. నెక్స్ట్ రౌండ్‌కి ట్రై జేసుకోండి. వచ్చింది. నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. సో, ప్రాసెస్ ఏంటి బ్రో అనంటే, ఫస్ట్ మీకు వచ్చిన వెంటనే మీకు టెక్స్ట్ కానీ, మెయిల్ కానీ వస్తదనమాట. మీకు ఈ పలానా కాలేజ్‌లో సీట్ వచ్చింది అని. అక్కడ వచ్చిన లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి యూనివర్సిటీ ఫీ అనేది మీరైతే పే చేయాలి. 10,600 రూపీస్ మీరు ఆన్‌లైన్‌లో పే చేస్తారనమాట. పే చేసిన వెంటనే మీకు అలాట్‌మెంట్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోమని అయితే వస్తుందనమాట. మన ఎన్‌టీఆర్ యూనివర్సిటీ వెబ్‌సైట్ నుంచి. అంటే ఆటోమేటిక్‌గా తీసుకెళ్తది. అక్కడి నుంచి మీ అలాట్‌మెంట్ లెటర్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఈ అలాట్‌మెంట్ లెటర్‌తో పాటు ప్రతి కాలేజ్‌కి ఒక చెక్ లిస్ట్ ఉంటది. డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకుపోవాలి, ఏంటి అన్నీ. అవన్నీ మా టీమ్ మీకు ప్రొవైడ్ చేస్తారు. నో వరీస్. సో, అన్ని డాక్యుమెంట్స్ ఒరిజినల్‌వి తీసుకొని ఈ అలాట్‌మెంట్ లెటర్‌తో సహా ఈ 2 పట్టుకొని మీరు వితిన్ డెడ్‌లైన్‌లో మీరెళ్లి కాలేజ్‌కైతే మస్ట్ అండ్ షుడ్‌గా రిపోర్ట్ అయితే చేయాలి. అర్థమవుతుంది కదండీ! మస్ట్ అండ్ షుడ్‌గా మీరైతే రిపోర్ట్ చేయాలి. సో, దాని తర్వాత చూసుకోండి మీకు ఆటో అప్‌గ్రేడేషన్ ఉంటే అవైలబిలిటీ ఉండి మీకు అవుతుందన్న పాసిబిలిటీ ఉంటే ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్ అవుతుంది. నో ఇష్యూస్. మళ్ళీ సెకండ్ ఫేజ్ అలాట్‌మెంట్స్ వస్తాయి. సేమ్ ప్రాసెస్ అవుతుంది. అందులో కూడా మీకు ఆటో అప్‌గ్రేడేషన్ ఉంటుంది. అందులో కూడా మీకు అప్‌గ్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటే మాపప్ వరకు అవుతుందనమాట. సో, ఇది ఓవరాల్‌గా ప్రొసీజర్ అనేది. మాపప్ అంటే నథింగ్ బట్ రౌండ్ 3 ఓకేనా అండి? సో, ఇది ఒక ఫ్లో చార్ట్ క్లియర్‌గా మీకు పిన్ టు పిన్ ఎక్కడెక్కడ ఏంటనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాము. సో, ఈ డాక్యుమెంట్ ఈ పీడీఎఫ్ డాక్యుమెంట్ అంతా మీకు ప్రొవైడ్ చేస్తాము. మీరు జస్ట్ మా కింద ఇచ్చిన డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన వాట్సాప్ గ్రూప్స్‌లో, ఛానల్ గ్రూప్స్‌లో వెళ్లి జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఇవన్నీ క్లియర్‌గా ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? ఈ ఫ్లో చార్ట్ మీకు ఉండడం ద్వారా ఏంటంటే రేపొద్దున రిజల్ట్ వచ్చాక క్లియర్‌గా మీరు చెక్ చేసుకుంటారు. అటు ఇటు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా. అండ్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఎంబీబీఎస్ అలాట్‌మెంట్స్ అయిపోయిన తర్వాత బీడీఎస్ రిలీజ్ అవుద్దనమాట వెబ్ ఆప్షన్స్. అప్పుడు మీరు బీడీఎస్ వాళ్ళు బీడీఎస్ పెట్టుకొని కౌన్సెలింగ్ రౌండ్స్ స్టార్ట్ అవుతాయి. లేదా ప్యారలెల్‌గా అయినా సెకండ్ రౌండ్ అలాట్‌మెంట్స్ ఎంబీబీఎస్ సెకండ్ రౌండ్ జరిగేటప్పుడు ప్యారలెల్‌గానే రిలీజ్ చేయొచ్చు. మనం చెప్పలేం. ఓకేనండి? ఇవాల్టి వీడియో ఆంధ్ర కాన్వెంట్ కోట కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇన్ డీటెయిల్‌గా మొత్తం చెప్పాము. మీకంతా క్లియర్ కట్‌గా అర్థమైందని అనుకుంటున్నానండి. ఇన్ కేస్ మీకేమైనా డౌట్స్ ఉన్నా, క్వెరీస్ ఉన్నా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. మా టీమ్ మీకు ఇమ్మీడియేట్‌గా రిప్లైస్ అనేవి ఇస్తారు. అండ్ మీ వీడియో నుంచి మీకేమైనా వర్త్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరికినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి మా టీమ్‌ని సపోర్ట్ చేయండి. థాంక్ యూ అండి.